అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఈరోజు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక పెట్టారు. ఇక్కడ చూస్తున్నాం పెద్ద ఎత్తున దరఖాస్తులు నమోదు కేంద్రం దగ్గర కూడా మనం చూస్తున్నాం. చూడండి, దరఖాస్తులు నమోదు చేసుకోవడానికి సాక్షాత్తు అనంతపురంలో కంటే కూడా సింగనమలలో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఇంతమంది ఇన్నిసార్లు గ్రీవెన్స్ పెట్టినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి కూడా స్పందన కార్యక్రమం పెట్టారు. ఆ గ్రీవెన్స్ కానీ ఇప్పటికి కూడా వందలాది మంది ఇప్పటికి కూడా ఈ సమస్యలు తీరలేదా అనుకోవచ్చో, మళ్ళీ ప్రజలు ఎందుకు ఈ విధంగా వస్తున్నారు, అధికారులు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు అనేది మరి తెలియాలి. ఎందుకు మరి ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. అనంతపురం కలెక్టరేట్లో వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు, కానీ ఈరోజు ఒక్క సింగనమల నియోజకవర్గంలోనే ఇంతమంది జనాలు వచ్చారంటే ఎన్ని సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారో అర్థం చేసుకోవాలి. మరి మీ పేరు ఏం పేరు? మా పేరు హరికృష్ణ అండి. మాది సింగనమల మండలం సలగం చెరువు విలేజ్. మా చెరువులకి కొంచెం నీళ్లు కావాలని మేము కోరుకుంటున్నామండి. ఏ ఎమ్మెల్యేలు గారు ఎవ్వరూ స్పందించలేదు ఇప్పటి వరకు. ఏ ఎమ్మెల్యే కూడా మాకు వాటర్ కావాలా, మేము పల్లెటూరులో ఉన్నాము, మా పల్లెటూరులో మా పిల్లలు పనికి పోతా ఉంటే మేము ఉన్నాం. మాకు వ్యవసాయపరంగా మాకు నీళ్లు లేవు. మేము కష్టపడుతూ మేము బయటికి వెళ్ళాలా, మా పిల్లలు పనికి వెళ్ళాలా. 350 ఎకరాల చెరువు ఉంది, సలగం చెరువు, సింగనమల చెరువు పెద్ద చెరువు అండి. మాకెవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఏ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకు 5 ఏళ్ళకు గాను మాతో ఒక్కసారి వస్తే మేము 5 ఏళ్ళు నడిచినా మా వెంబడి ఎవరు నడిచేవాళ్ళు లేరు. మా చెరువులకి నీళ్లు లేవు, మమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళు కూడా లేరండి. అన్నీ తెలుసండి వాళ్ళకి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అన్నీ తెలుసు. సింగనమల మండలాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? ఒక నియోజకవర్గంలో ఒక్కో టైంలో అన్నం దొరకదండి. ఎవరు డెవలప్మెంట్ చేసేది? ఒక ఎమ్మెల్యే గారి చేతిలోనే కదా ఉండేది. గత 5 సంవత్సరాల్లో జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉండి కదా, అప్పుడు అడగలేదా మీరు? ఎవరు చేయలేదు సార్. మేము చెరువు లోకలైజేషన్ అయింది కదా సింగనమల చెరువు. ఏమి వచ్చింటే ఏది సార్? నీళ్లు రావాలి కదా, నీళ్లు ఫుల్ కావాలి కదా. ఎవరు పట్టించుకున్నారండి చెప్పండి? ఎక్కడున్నాయి సార్? ఇంకా రావాలి కదా. ఇక్కడ సలగం చెరువు ఎండిపోయిన చెరువు ఉంది సార్. కెనాల్ సోర్స్ ఉంది, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు నీళ్ళు రావట్లేదు? కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇచ్చినాం సార్, అర్జీ ఇచ్చినాము. మాకు నీళ్ళు ఎందుకు రావట్లేదు? మేము ఇన్ని వేల మంది ఎకరాలు భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. నర్సాపురం, చిన్నమట్లగొంది, సోదనపల్లి, ప్రతి ఒక్క ఊరు బాగుపడుతుందండి. ఎవరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేడు. చుట్టుపక్కల పల్లెలన్నీ బాగుపడతాయి. మా పల్లెల్లో ఏ పల్లెలు మాకు పట్టించుకోవడం లేదు. ఏ ఎమ్మెల్యే స్పందించడం లేదు. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. సింగనమలకి ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇంతే మా బతుకులు. సింగనమలలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికకు వచ్చిన ప్రజలకు అంటే చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలకు ఇక్కడ మంచి భోజనం, రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులు కావచ్చు, చాలామంది పేదలు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఇక్కడ చూస్తున్నాం పెద్దమ్మ ఒకటి కాదు, ఏం 2 చేతుల్లో పట్టుకున్నావు? పట్టుకోలేడు, కండ్లు కండరావు. అవునా? నువ్వు ఆయన తినిపించి నువ్వు తినాలి కదా, నువ్వు తినుకుంటే ఎట్లా అయిపోయి పెట్టించుకొస్తామని. రైట్ ఆ ప్లేట్ ఏదైంది? నేను పెట్టించుకొస్తా ఉండు. మజ్జిగ పోపించుకొస్తా ఉండు. అన్నా, ఏం పేరు నీ పేరు? ఆంజనేయులు. ఏం వచ్చినావు? ఇదే సార్ భూమి సమస్య ఉంటే. మీకా? మజ్జిగ వేయించుకొచ్చినా చూడు. మజ్జిగ సార్. రసం ఏమన్నా ఎలా కొంచెము? ఏమో సార్ వద్దా? సార్ భూమి నా అన్న 2 అన్న అమ్ముకోవడం, మా తాత భూమి అది. ఆ భూమి అమ్ముకొనేసి ఆయన డబ్బులు తీసుకున్నాడు. నాకు లేకుండా చేశారు అనమాట. నాకే మా పెద్దకి లేకుండా ఆయన అమ్ముకున్నాడు. 2 ఎకరాలు 30. పుట్టుకతోనే కళ్ళు లేవా? లేవు, పుట్టుకలు లేవు. ఏం చదువుకున్నావా? నా డిగ్రీ అయిపోయింది. మరి జాబ్ ట్రై చేయలే? చేశాను వస్తుంది, చూస్తున్నా. ఇంకా అవునా? ఈ భూముల గురించి పట్టించుకోదా? నాకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు లేదు నా పాస్బుక్ ఉంది నాకని చెప్పేసి అమ్ముకున్నాడు. మా మామది సార్ అది. మా మామది అయితే మేమేంటి చేపించుకుని పిల్లలు చేపిస్తామని పిల్లలు చేపించినాం. పిల్లలు చేపించిన తర్వాత ఏమైంది? ఇస్తాలే బంచుతాలే అని బంచుకోకుండా తానే ఇప్పుడు అమ్ముకున్నాడు. చూడు వాడు మామనే వాడు పిల్లనిచ్చినాడు కొన్నాడు. చూడు ఇది వాడే కొన్నాడు. పిల్లనిచ్చినాడు. అడ్డుపడితే మాకు తెలియదు, సప్పుడు లేకుండా కొనుక్కున్నారు. 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత అయింది. కలెక్టర్ గారు ఏమన్నారు? ఈ అర్జీ రాసినాం, కలెక్టర్ దగ్గరికి పోయేదానికి లేకపోయా. పోలేదా? పోయినాము, అర్జీ ఇచ్చినాం. తహసీల్దార్ పంపించాడు. అది గుంటకల్లో తహసీల్దార్కి. మీదే ఊరు? గుంతకల్ మనం. పాపం న్యాయం జరగకపోతే ఈ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా ఒక అందుడు ఇట్రా ఇక్కడ ఈ పెద్ద ఆయమకు ఇట్లాంటి వాళ్ళకు న్యాయం జరగదు. డబ్బులున్నోడికి, రాజకీయ పలుకుబడి ఉన్నోడికి మాత్రమే న్యాయం జరుగుతుంది. కానీ ఏమంటాడో మేము అడిగితే ఏమంటాడో
అని కొట్టినాడు తిట్టినాడు అంతా అయిపోయింది సార్ మాతోనా. మాకు అంతా అయిపోయింది. ఏమంటే ఈ పొద్దు తింటున్నాం చూడు అన్నం. ఎన్ని ఎకరాలు అది? 2-30 సెంట్లు. వెంకటంపల్లికి వస్తా నీట్ల వాళ్ళకి పని చేసినప్పుడే నాకు సంతోషం అనిపిస్తుంది. నువ్వు నాకేం ఒక రూపాయి ఇద్దు. 8 దినాలు అయింది సార్. మాకు కొత్త 8 దినాలు అయింది. కానులే దాన్ని ఆపిచ్చేద్దాము. ఎంఆర్ఓగా చెప్పి దాన్ని ఆపిచ్చేసి నిజంగా నీకు దాంట్లో నీకు రావాల్సింటే ఖచ్చితంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారితో అడిగి సార్కు చెప్పి నీ పని చేయిస్తాము. హనుమంత్ రెడ్డి నా పేరు. నా నెంబర్ మీకు దీంట్లో జేబులో పెట్టినా. మీ ఇంట్లో వాళ్ళతో నాకు ఫోన్ చేయించు. ఇప్పుడు కాదు, ఇప్పుడు సార్కి ఇచ్చినాం కదా, ఒక వారం 2 వారాలు చూడు, తర్వాత నాకు ఫోన్ చేయి. నువ్వెవరు? ఈయనకేమైతావు? తండ్రి కొడుకు నీ కొడుకా? కొడుకే చెప్తే మమ్మల్ని ఇద్దరికి నా పేరు మీద నాది అది. నా ఫేస్బుక్ ఉంది, నా పేరు మీద నాది అది. లేదండి. ఎంతమంది అన్నదమ్ములు? 3 కొడుకులు ఇల్లు. నేను ఒకటే మన ఆయనకి. మళ్ళీ నీ భూమి ఎవరు తీసుకోండి? నా భూమి 5 ఎకరాలు కానీ తీసుకున్నారు. ఎవరు తీసుకోండి? వాళ్ళ కొడుకులు 2 కొడుకులు కోడలికి చేసి అంటే చేసి ఇచ్చిన సార్. నీకు మొత్తం 3 కొడుకులు అయితే ఈయన లాస్ట్ ఆయన 2 కొడుకులే తీసేసుకున్నారు. ఈనాటికి వల్ల ఈనాటికి వాళ్ళంటే లేదు, ఇస్తాంపు ఎప్పుడో పని ఇస్తాంపు అమ్మినప్పుడు. అంటే ఇప్పుడు ఎవరికి తెలుపుకోకుండా అమ్మిడిచిన తల్లిదండ్రులు అంటే ఇస్తారు లేకపోతే అన్నబాబు ఎక్కడ పోతుంది అన్నతో ఉంది కదా, ఇస్తారు ఇట్లా చెప్పారు నాకు. వీళ్ళు ఇక్కడ పెద్దోనికి చెప్పలేడు, తల్లిదండ్రులకి చెప్పుకోకుండా వాళ్ళ మామకి అమ్మినాడు. అది ఇప్పుడు మీరు తల్లిదండ్రులు మీ కొడుకు పక్కన ఉన్నారు, మీ 2 కొడుకులు మోసం చేసినారు. మోసం చేసినట్లు సొంత కొడుకులే మోసం చేసి ఎట్లా పెద్ద? మళ్ళీ అదే కదా సార్. మళ్ళీ అదేను మళ్ళీ ఇప్పుడు ఇద్దరికే మళ్ళీ నా పేరు మీద 5 ఎకరాలు ఉంటే మంచిగా కోడేళ్ళకి 2.5 ఎకరాలు చేసి ఇచ్చినాను. చేసి ఇచ్చినాక బ్యాంకులో అప్పు కట్టమంటున్నారు. మరి కోడలకు రాయిస్తే ఈయన పల్లాము ఈయన ఏం కావాలా? అదే కదా సార్. మళ్ళీ దానికి కూడా తప్పు చేసి అది తప్పు చేసే మాకు ఇప్పుడు ఎవరు ఇట్లా అయిపోయేది. చెయ్యాలనుకుని మా బిందు ఉంది కదా, నా పెళ్ళ మీద ఉంది చేసామంటే లేదు. ఎట్లా చేస్తావు? వానికి లేదు. అదే 2 ఎకరాలు ఇచ్చేది వానికి. 22 ఎకరాల్లో సొంతం అన్నదమ్ములే ఆస్తి కోసం ఒక అంధుణ్ణి మోసం చేసిన అన్నలు, 2 అన్నలు అంటే ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఆస్తుల కోసం ఏమైనా జరుగుతాయి కదా. చూడండి ప్రజలారా, ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే వాళ్ళు లేరే. 26 లక్షలు ఎకరా లేదు. వానికి పెద్దవానికి ఇచ్చలేదు, నేనే తీసుకుంటాను అంటే నడిపోడు. న్యాయం చెప్తున్నాడు ఎస్ఐ. కాదురా, నువ్వు ఇట్లా పొలం నువ్వు తీసుకుంటే ఎట్లయితుంది? వానాయలు ఏం తినల్లా, నువ్వేం తినాలి? నాకేం చుట్టమా నువ్వు? వానికి ఉండే 3 ఎకరాల్లో రెడ్డింగ్ పడింది, నీ 2 ఎకరాల 30 సెంట్లు బాగా రేటు పోతుంది. అది తలా కింద పంచుకోవాలి కదా తాత ఆస్తి అంటే. లేదు సార్ మేము అన్నతో తెంపుకుంటాము అంటాడు. గుమ్మనూరు జయరాముడు వచ్చినాడు సార్ ఎమ్మెల్యే, ఆయనతే పోతాడంట. గుమ్మనూరు జయరాం సార్ దగ్గరికే పోదాం, మనం అందరం పోయి కూర్చొని న్యాయం చేయమని అడుగుదాం. నేను తీసుకుపోతాలే, ఓకేనా? సార్ మంచోడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. నేను జయరాం సార్ దగ్గర తీసుకుపోతాం మిమ్మల్ని. నీ పేరు ఏం పేరు? సార్ సల్కంజరు గ్రామం, ముత్యాల శివయ్య నా పేరు. నేను 2023 నుంచి ఈ ప్రజా సమస్య స్పందనలో అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాను, పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు వెబ్ల్యాండ్లో ఉన్న భూమిని ఉద్దేశపూర్వకంగా 14 సెంట్లు సల్కంచెరు గ్రామ పొల పరిధిలో తీసేశారు. వెబ్ల్యాండ్లో నమోదు కోసం వారు కోరినన్ని రిపోర్ట్లన్నీ తయారు చేసి కలెక్టరేట్లో డిఆర్ సార్ దగ్గర వరకు సబ్మిట్ చేయడం జరిగింది. రీసర్వే చేశాము, రీసర్వేలో ఎక్కిస్తామని చెప్పారు. ఇంతవరకు కాలేదు. గ్రామానికంతా ఒకటే ఎల్పిఎం నెంబర్ పెట్టి దాన్ని సమస్య పరిష్కారం కాకుండా చేస్తున్నారు. అదే కాకుండా రెండో భూమి రీసర్వేలో 18 సెంట్లు భూమి తగ్గించి సర్వే నెంబర్ తప్పుగా వేసి మొత్తం 5 లెటర్లు ఉంటే నాది ఒక్కటి మాత్రమే తప్పుగా సర్వే నెంబర్ నమోదు చేశారు. విస్తీర్ణం 18 సెంట్లు తప్పుగా వేశారు. ఈ విషయం విఆర్ఓ కానీ ఎంఆర్ఓ గారికి అడిగితే ఏం చెప్తున్నారు? విఆర్ఓ గారిని అడిగాను, ఎంఆర్ఓ గారిని అడిగాను, స్పందనలో అడిగాను. అధికారులందరికీ తెలుసు. అనేక సార్లు ఫిర్యాదు ఇచ్చినాను. ఫీల్డ్ మీదకి కూడా సచివాలయ సర్వేర్ గారు వచ్చి ఆయన ఏదో ఒక రిపోర్ట్ రాస్తాడు, సంతకం పెట్టించుకుంటాడు, వెళ్తున్నాడు. కానీ ఇంతవరకు నీ భూమి మిగిలి భూమి కింద పక్కవాడి భూమిలో ఉంది అని చెప్తాడు. పక్కవాడి భూమిలోకి నేను ఆక్రమించిపోయే కాదు, నాకు సర్వే సబ్ డివిజన్ చేసి నా భూమిని నాకు చూపించి తగు పరిష్కారం చేయడం అని చెప్పి అనేక మార్లు కలెక్టర్ గారికి ప్లస్ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్లు అనేది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా నాకు న్యాయం జరగలేదు. నా భూమిని నేను అమ్ముకుండే హక్కు లేకుండా చేసి అనేక విధాలుగా తప్పులు చేసి నన్ను ఈ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు మా మీద దయ ఉంచి నాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈరోజు కూడా ఇక్కడ జరిగే పీజీఆర్ఎస్
ప్రోగ్రాంకి వచ్చి అర్జీ ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. 30 సెంట్లు సార్. యా ఊరు నీది? నేమకల్ సార్. నేమకల్. నేమకల్ నుంచి వచ్చినావా? అవును సార్. ఉంటాను. ఏమన్నా ఇచ్చినావా? ఇచ్చినాం సార్. అర్జీ ఇచ్చినాం. చేస్తామన్నారు సార్. అంతే చేస్తామంటారు. అంతే అట్లే కొద్ది రోజులు వెయిట్ చేయి. కాదు సార్. ఊరికి అట్లే తిప్పుకొని ఉండదు సార్. 2 సంవత్సరాలు పైన అయింది సార్ మంది. 2 సంవత్సరాలు తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి. నీ భూమి నీ దగ్గరే ఉందా? ఉండదు. సాగలో ఉండాం సార్ మేము. కదా ఆన్లైన్లో లేదు. లేదు. దానికోసం చూడండి సార్. పింఛనే నమోదు తెచ్చిపోయి 3 నెలలు 2 ఏళ్ళు సంవత్సరం వెళ్ళి 6 నెలలు అవుతుంది. ఎన్ని రోజులు అయింది నీ భర్త చనిపోయి? సంవత్సరం మీద 6 నెలలు 7 నెలలు 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం అప్పుడు పెన్షన్ నీ భర్త పేరుతో వస్తాను. వస్తాను సార్. రాలే ఇప్పుడు రాలే. నాకు 3 ఆడపిల్లలు, 1 కొడుకు చిన్న పిల్లలు. కూలి పని పోలే, తెచ్చుకోలే, తినాలి. మా ఊరు నాది గుత్తి దగ్గర మామిడూరు. అసలు నాకు పింఛనే రాలేదు. ఇటుకు వచ్చినాను సార్. ఇప్పుడు అడిగితే ఏమంటారు పెన్షన్? అడిగితే ఇంకా ఆన్లైన్లోకి కట్ అయింది నీది పేరు, ఇప్పుడే రాదు, మళ్ళీ ఎక్కియాలి అన్నారు. సరే చూద్దాం, ఎక్కిస్తారులే. అంటే అంతవరకు నీకు వచ్చే డబ్బులు రావు. నాకు వచ్చే డబ్బులు రావు. రాలే. ఇప్పుడు ఇంక నీకు ఇబ్బందే కదా తినడానికి. ఇబ్బంది సార్. మాకు అసలు పిల్లలు, నాకు ఒక కొడుకు. సరే ఈ 2 వారాలు చూద్దాం. అది సమస్య ఏందో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయావు కదా, ఇచ్చినావు కదా, వస్తుంది కొంచెం. అందరు ఇప్పుడు అన్ని సమస్యలు ఒకేసారే కావు, కొంచెం టైం పడుతుంది. ఏం చేస్తాం, మన కర్మో లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కరెక్ట్గా పనిచేస్తే ఈ పాటికి నీకు ఎప్పుడో పెన్షన్ వస్తుంది. అందుకే సార్ మళ్ళీ రాలేదని. లోకల్లో ఏమైనా సరిపోదా నీకు? ఎవరికన్నా ఎవరికి ఏం సరిపోదు. అందరికీ బాగా పట్టించుకోరు సార్. నాకు కొడుకు చిన్న పిల్లలు, మా వాళ్ళు ఎవరు పట్టించుకోరలేదు. అందుకే ఇంకా. నీ పేరు ఏం పేరు? పెద్ద నరసింహులు. ఏం నీ సమస్య? నా సమస్య, నాకు 90 ఏళ్ళలో నాకు పట్టా ఇచ్చినారు. ఇగో చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేయి. ఇగో 90 ఏళ్ళలో నాకు పట్టా ఇచ్చినారు గవర్నమెంట్. డిఫార్మ్ పట్టా ఇచ్చినారు. 1.40 సెంట్లు ఉంది. ఇచ్చింటే దాన్ని ఇప్పుడు నేను అనుభవంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నేనే ఉండా భూమిలో. ఏమే పోంటే దాన్ని ఆ పొద్దు ఇచ్చినప్పుడు నా భూమి 330 సర్వే నెంబర్ నాదైతే 24 సర్వే నెంబర్ వేసి నాకు పట్టా డిఫారం ఇచ్చినాడు. ఎంఆర్ఓ గారు ఇచ్చినారు. అది ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ నేను నా భూమిలో ఈ భూమిని నాది పక్కన పెట్టి 330 సర్వే నెంబర్ వేసి ఇంకొకరికి ఇచ్చినారు. నీ భూమిలో మాత్రం 2 మారినారు. నేను భూమిలోనే ఉండా. పట్టాదారులు మాత్రం 2 మారినారు. సాగులో నేనే ఉండా. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పొలం చూపిస్తారా? పొలం అయితే నువ్వే నేనే ఉండా. నేను మా వదిన ఇద్దరు, రామాంజనమ్మ, నేను మరిది నరసింహులు. నేను మా ఆయన చనిపోయినాడు. నెంబరు వేరేది ఇచ్చి సర్వే నెంబర్ వేసి నీకు ఇస్తే అయిపోతుంది. అది మేము పలుమార్లు మొత్తుకుంటా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి అందరి కాళ్ళు మొక్కుతాడా. నేను ఒక్కరి కాళ్ళు కాదు. చిన్న పని అయితే అది పెద్ద గోరంతలు కొండంతలు చేస్తాడారు. లేదు, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది రేపు నెల డిసెంబర్ జనవరిలో. ఆ నెలలో వచ్చినప్పుడు సాటింపు వేస్తా, నీకు అప్పుడు అంతవరకు ఇచ్చేకి లేదు, నీది ఉండేది కూడా క్యాన్సిల్ చేస్తా అనే వాళ్ళు అంటాడారు. ఇప్పుడు నువ్వైతే అనుభవం రా. ఇప్పుడు మీరు ఎవరు ఒక్కరాండి. నేను ఇప్పుడు కూడా ఉలవ వేసినాను 5 ఎకరాల్లో. ఎప్పుడు ఇస్తామన్నారు? ఇప్పుడు ఎవడు? ఇప్పుడు మళ్ళీ నేను గ్రామ సభలో కూడా అర్జీ ఇచ్చాను. అర్జీలు ఇస్తే తొందరలో ఇస్తాము మేము. రెవెన్యూ చట్టంలో వస్తుంది. నేనే పోతా సార్. ఇంకా పోక టవర్ ఎక్కినాలే, రాళ్ళు ఎక్కినాలే, మందు తాగి చచ్చిపోతే కూడా అప్పుడు ఏమన్నా అట్లా పని చేయకూడదు. నీ భూమి అయితే ఆగు. నీ భూమి నీ దగ్గర ఉంది. ఈ రోజు కాకపోతే రేపు చేస్తారు. కొంచెం ఓపిక పట్టు. అంత ఆవేశపడితే ఎట్లా? సింగనమలలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా ఇంతమంది జనాలు ఇప్పటికి కూడా వస్తున్నారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉన్నా మా సమస్యలు పట్టించుకునే నాతుడే లేరు అని ఏపీ 39 టీవీతో మొరపెట్టుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం ఒక దృష్టి, ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి పెట్టి కింది స్థాయి అధికారులను గట్టిగా మందలించి పని చేసేటట్లుగా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన కావచ్చు, ఆ పై అధికారుల పైన కావచ్చు, ప్రభుత్వం పైన గారి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి పదే వాళ్ళ పనులన్నీ మానుకొని ఇక్కడంతా కూడా చూస్తున్నాం మనం. కేవలం పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఈ కష్టాలు పడుతున్నారు. కానీ డబ్బున్న వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు ఫోన్లలోనే పని జరుగుతున్నాయి. ఈ పేద మధ్యతరగతి వాళ్ళకు మాత్రం ఇలా ఈ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక సాక్షిగా తిరుగుతూనే ఉన్నారు. కాళ్ళు అడిగి, చెప్పులు అడిగి పేదవాడు మరింత పేదవాడిగా మారే అవకాశం లేదా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి పేదలకు న్యాయం చేసే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, సింగనమల.